నాంపల్లి ఎగ్జిబిషన్‌లో బన్నిగాడు ఆ చిన్న విమానం ఎక్కేసింది. ఎక్కుతదా? ఎక్కుదా? అని చాలా భయమేసింది. పక్కన కలజోడు పాప కూర్చోగానే ఈమెకు కూడా ధైర్యం వచ్చినట్టుంది. ఎక్కింది. కానీ మా పెద్ద పాప జానుకైతే భయమేసింది. అలా పైకెళ్తే జాను భయపడకు అంటే మొఖం చూడండి ఎలా పెట్టిందో. ఫస్ట్ జాను బన్నుగాడి ఫేస్‌లో భయం కనిపించట్లేదు గానీ, జాను ఫేస్‌లో మాత్రం భయం కనిపించింది. సరే అంతా కాదు దిగుతావా కిందకి అంటే, ఆహా! దిగను మమ్మీ ఎళ్తానంటుంది. చూడండి మా బన్నిగాడి ఫేసు. ఇంక విమానం అయితే స్టార్ట్ అయింది కదలడం. పైకెళ్ళగానే అరుస్తదేమో, కేకలేస్తదేమో అనుకున్నాను గానీ, అమ్మ పైకెళ్ళి కొలిది బన్నిగాడు బానే ఎంజాయ్ చేశాడు. అలా మెల్లిమెల్లిగా 10 అడుగులు పైకెళ్ళింది. మళ్ళీ మెల్లిగా కిందకి దిగింది. అయినా ఏడుస్తదేమో అనుకున్నాను. చాలా ఎంజాయ్ చేసింది ఈ బన్నిగాడు. చిన్న చిన్న పిల్లలకి ఈ బుల్లి విమానాలు భలే బావున్నాయి కదా! ఇక ఈ విమానం అయితే 10 అడుగుల పైకి వరకు ఎళ్ళింది. పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. బాగా అరుపులు, కేకలు ఏస్తున్నారు. ఇంక మా బన్నుగాడి సంగతి ఏం చేస్తున్నాడో చూడాలి. నాకైతే కనిపించట్లేదు ఈ బన్నుగాడు మరి. ఏడుస్తున్నాడో, నవ్వుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. కిందకి దిగాక చూడాలి. పైకైతే ఎళ్ళింది. ఇప్పుడు కిందకి దిగడం స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. చూద్దాం బన్నుగాడు కనిపిస్తాడేమో! ఇది ఎక్కడం బన్నిగాడు ఫస్ట్ టైం. ఇదనే కాదు ఏమెక్కాలన్నా ఫస్ట్ టైం బన్నిగాడు వచ్చాడు. చెప్పాలంటే నాంపల్లి ఎగ్జిబిషన్‌కి రావడమే బన్నిగాడు ఫస్ట్ టైం. కిందకైతే వచ్చేసింది. బన్నిగాడి మొఖం ఏంటి వెలిగిపోతున్నట్టుంది. చూద్దాం. అందరూ అయితే విమానాలు అయితే స్లోగా ఆగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా బన్నిగాడు వచ్చే టైం అయింది. అదిగో బన్నిగాడి ఫేస్ చూడండి. బన్నిగాడి మొఖం ఏంటి వెలిగిపోతుంది.